వెల్కమ్ టు PM7 వార్తలు. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8ని సెప్టెంబర్ 1వ తేదీన గ్రాండ్ గా మొదలుపెట్టారు. ఎంటర్టైన్మెంట్, ఫన్, టర్న్, ట్విస్ట్లకు లిమిటెడ్ లేదు అంటూ ఈసారి కూడా హోస్ట్ గా నాగార్జున సందడి చేశారు. ఇన్ఫినిటీ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ పేరుతో మొదలైన ఈ సీజన్ చివరి దశకు చేరుకుంది. మరో 4 రోజుల్లో ఈ షోకి ఎండ్ కార్డు పడనుంది. డిసెంబర్ 15వ తేదీన జరగనున్న గ్రాండ్ ఫినాలే వేళ బిగ్ బాస్ షోపై పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. షో మొదట్లో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ 7 జంటలుగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లారు. అలాగే ఈ సీజన్ కు సంబంధించి 3 కండిషన్స్ పెట్టాడు బిగ్ బాస్. ఈ సీజన్ లో హౌస్ కు కెప్టెన్ ఉండడు అన్నట్టుగానే కెప్టెన్ ప్లేస్ లో చీఫ్ ను పెట్టారు. కంటెస్టెంట్స్ స్వయంగా సంపాదించుకోవాలని చెప్పి రేషన్ ఇవ్వలేదు. అలాగే ప్రైజ్ మనీ 0 అని హౌస్ మేట్స్ ఆటను బట్టి ప్రైజ్ మనీ లిమిట్లెస్ మారుతుందన్నారు. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ తో 8 మందిని హౌస్ లోకి పంపించారు. ముందుగా హౌస్ మేట్స్ వర్సెస్ వైల్డ్ కార్డ్స్ అన్నట్టుగా పలు గేమ్స్ పెట్టి నామినేషన్స్ లో ఊహించిన ట్విస్టులు ఇచ్చారు. ఆ తర్వాత అందరినీ కలిపేసి ఒకే టీం అంటూ కంటెండర్ పోటీలో ఫైట్ చేయమన్నారు. దీంతో హౌస్ మేట్స్ మధ్య లెక్కలు మారుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో 17 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయి ప్రస్తుతం హౌస్ లో టాప్ 5 ఫైనలిస్టులు అవినాష్, నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబిల్ మాత్రమే మిగిలారు. ఈ 5గురిలో ఒకరు డిసెంబర్ 15వ తేదీన జరిగే గ్రాండ్ ఫినాలేలో ట్రోఫీ తీసుకోనున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15వ తేదీ ఆదివారం రోజున బిగ్ బాస్ సీజన్ 8 ఫైనల్ జరగనుంది. ఈ నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అల్లర్లు, గొడవలకు తావు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారని సమాచారం. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5లోని అన్నపూర్ణ స్టూడియోలో బిగ్ బాస్ సెట్టింగ్ వేయగా ఫైనల్ కూడా ఇక్కడే జరగనుంది. గత సంవత్సరం డిసెంబర్ 17వ తేదీన బిగ్ బాస్ సీజన్ 7 ఫైనల్ సందర్భంగా తలెత్తిన పరిణామాలు, గొడవలు, బస్సులపై రాళ్లు రువ్వటం తదితర అనుభవాల దృష్ట్యా ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టారని తెలుస్తుంది. ఇందులో భాగంగానే అన్నపూర్ణ స్టూడియో చుట్టూ 53 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే పోలీసులు ఆయా పాయింట్లతో కూడిన జాబితాను అన్నపూర్ణ స్టూడియో బిగ్ బాస్ యాజమాన్యానికి అందజేశారని సమాచారం. గత ఏడాది ఫైనల్ సందర్భంగా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న అభిమానులు ఒకానొక సందర్భంలో బస్సులపై రాళ్లు రువ్వి గొడవకు దిగడంతో అప్పటి బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ తో పాటు బిగ్ బాస్ అన్నపూర్ణ స్టూడియో యాజమాన్యంపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది. ఈసారి ఎలాంటి సంఘటన జరిగినా వెంటనే గుర్తించేందుకు వీలుగా బిగ్ బాస్ షో జరిగే స్టూడియో చుట్టూ 53 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఎక్కడెక్కడ కెమెరాలు ఏర్పాటు చేయాలో జూబ్లీ హిల్స్ పోలీసులు ఆ పాయింట్లను బిగ్ బాస్ యాజమాన్యానికి అందజేశారు. ఈ నెల 14వ తేదీన ఉదయమే వీటిని అమర్చుకోవాలని సూచించారు. అలా ఏ సీజన్ కు లేని విధంగా ఈ సీజన్ కు సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.